మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ఇంకా పేదలకి దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి ఈ రోజు కొత్తగా ఇంకొక 60 క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ 200 క్యాంటీన్లు పైగా ఉన్నాయి, ఇప్పుడు ఇంకొక 60 క్యాంటీన్లకు పైగా ఓపెన్ చేస్తున్నారు. మరి ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం ఇటువంటి పథకాలు తీసుకురావడం మీద? నెక్స్ట్ సీఎం నెక్స్ట్ గెలిచేది కూడా ఆయన అన్న. అంటే నేను చౌదరి కాదు, రెడ్డి కాదు, కాపు కాదు, నేను ఒక గొల్లోని, క్యాస్ట్ గురించి కాదు, కానీ సూపర్ హైలైట్ పెట్టేది ఆయన పథకం, సూపర్ హైలైట్. మరి ఈ పథకాలని ముఖ్యంగా ఇంకా మీకు ఇలాంటి పేదలకు తీసుకెళ్లాలంటే రైల్వే స్టేషన్లు, హాస్పిటల్, బస్ స్టాండ్ల దగ్గర పెడితే బాగుంటుంది అంటారా? వాళ్ళకి ఉపయోగపడతా అంటారా? హాస్పిటల్ దగ్గర పెట్టండి, మెయిన్ హాస్పిటల్ దగ్గర. అంటే భోజనం వాళ్ళకైతే ఆరోగ్యంగా వాళ్ళ బడ్జెట్. అంటే పేషెంట్ కి అయితే లోపల ఇస్తారు భోజనం, వెయిటింగ్ లో ఉంటారు చూసావా, వాళ్ళ గురించి చూసే వాళ్ళు ఉంటారు చూసావా, భోజనం బెటర్. ఓకే, హాస్పిటల్ దగ్గర పెడితే హైలైట్ గా ఉండదు. ఓకే, హాస్పిటల్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర కంపల్సరీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. గతంలో ఇవే పథకాన్ని అన్నా క్యాంటీన్లు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆపేశారు కదా, క్లోజ్ చేసేసారు, ఎక్కడ భోజనాలు పెట్టలేదు. మరి అప్పుడు ఎలా అనిపించింది మీకు? మరి మీకు ఇలాగే పనులకి వెళ్ళి మాట చెప్పనా, వైసీపీ అది చేస్తా, ఇది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా కదా, ఏం చేయలేదు ఆయన ఏం చేయలే.